UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా మాస ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు శివప్రసాద్ గురువు గారు. ఈ మాసానికి భాద్రపద మాసానికి సంబంధించి విశిష్టత ఏమిటి? ఇందులో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి? మనం ఎలా చేసుకోవాలి పండుగల్ని? దాని యొక్క ప్రాధాన్యత ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చేయబోయే ఈ వీడియోస్‌లో మీరు చూస్తారు. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. గురువుగారి దగ్గర జాతకాలకు సంబంధించి కానీ, వాస్తుకు సంబంధించి కానీ మీరు ఏదైనా కనుక్కోవాలి అనుకున్నా, చూపించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారు అందుబాటులోకి వస్తారు. మీ జాతకాల్ని ఖచ్చితంగా చూసి మీరు ఏ రెమెడీస్ చేసుకోవాలి ఏమిటి అనేది గోప్యంగా ఉంచి మీకే చెప్పడం జరుగుతుంది. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు పూజలో ఎలా చేసుకోవాలి, గరికతో చేయాలి అనేది గత వీడియోలో చెప్పారు. ఇక నైవేద్యం, ఏ నైవేద్యాలు పెట్టాలి, ముఖ్యంగా పండగ రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పండగని అసలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి? కొత్త బట్టలు కట్టుకుంటేనే పండగ అవుతుందా? పండగ నాడు ముఖ్యంగా వినాయకుని పండగ నాడు ఎలాంటి నియమాలు పాటించాలి? పూజా విధానం ఏమిటి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వినాయక చవితి పండుగ రోజు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి? మామూలుగా వినాయక వ్రతం అనేటువంటిది చేస్తాం. అన్ని వ్రతాలు స్త్రీలకు ప్రాధాన్యత. ఒక్క వినాయక వ్రతము ఇంట్లో మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది. ఆడవాళ్ళు చెయ్యకూడదు అని కాదు, మగవాళ్ళు చేసుకుంటే మంచిది. వినాయకుడి ఇంట్లో మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటి వ్రతం ఒక్క వినాయక వ్రతం మాత్రమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఉదయాన్నే లేవటము. సరే, ఈ రోజుల్లో అందరూ ఇల్లు వాకిలి శుభ్రంగా పెట్టుకోవడము, చేసుకోవటము ఇవన్నీ జరుగుతాయి. ముందు రోజే వినాయకుడిని తెచ్చుకుంటాము, లేదా ఆ రోజు ఉదయాన్నే కానీ తెచ్చుకోవటము. చాలామంది వాళ్ళ అవసరార్థం వాళ్లకు చేతనైనంత ఇది. భగవంతుడు మనకు సర్వాంతర్యామి కాబట్టి అనేక ప్రతిమలలోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనమేమనుకుంటాం, మనము నచ్చింది మనం తెచ్చుకుంటున్నామని అనుకుంటాము. కానీ ఆయన అనుగ్రహం మన ఇంటికి ఏ రూపంలో రావాలనుకుంటే ఆ రూపంలో వస్తాడు మన ఇంటికి. అలా తెచ్చుకున్నప్పుడు సరే, ఒక చోట అని శుభ్రముగా కాస్త పసుపు నీళ్లతో శుద్ధి చేసి ఒక పీట లాంటిదో ఏదో వాళ్ళ శక్త్యానుసారం వేసుకొని దాని మీద గణపతిని తెచ్చినటువంటి ప్రతిమను మనము పెట్టుకొని శిరస్నానము ముందే చేసి తలకు స్నానం చేసి, ఇంట్లో పిల్లలు అందరూ కూడా కొత్త వస్త్రాలు కట్టుకునే తీరాలి అనేటువంటిది ఏమీ లేదు. కానీ ఒకవేళ మనం తెచ్చుకుంటే సంతోషమే, ఏమి ఇబ్బంది లేదు. లేదా ఉతికిన వస్త్రము కట్టుకోవటము శ్రేష్టం. ఇస్త్రీ చేసి ఐరన్ది అలాంటివి కాకుండా ఉతికి ఆరేసినటువంటివి వేసుకుంటే సంతోషం. అలా సరే, మనము గణపతిని మనం అది పెట్టుకున్నా కూడా మనము పసుపు గణపతిని చేసుకొని ముందు కలశ పూజ సంకల్పమైన తర్వాత గణపతి పూజ చేసి మహాగణపతి పూజ అని పెట్టుకుంటాం. ఆ మహాగణపతి అంటే ఏమిటి అంటే ఎంతైనా కావచ్చు. మనము నిత్యము ఆరాధించేటువంటి పసుపు గణపతి తర్వాత మహాగణపతి. ఇంకా ఆయన ఎంత పెద్దగా 100 అడుగులున్నా 2 అడుగులే ఉన్నా 1 అడుగే ఉన్నా మహాగణపతి. ఇంకా మహాగణపతి దేవతాభ్యో నమః అని చెప్పుకునేసి మన ఇంటికి భగవంతుడు వచ్చి కూర్చున్నాడు అనేటువంటి భావనతో చేసుకునేటువంటి విధానం. సరే, ఇక్కడ నైవేద్యము అనేటువంటిది వచ్చినప్పుడు ఆయనకు ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. అంటే మనము మామూలుగా కందిపప్పు దాంట్లో వేసి, శనగపప్పు కానీ కందిపప్పు కానీ వేసి బెల్లము వాటితో చేసుకుని పూర్ణము అని ఉంటుంది. ఆ పూర్ణము దాంట్లో పెట్టేసి ఇలా ముడి చుట్టి పెట్టినటువంటివి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. ఆయన అలా తినేసేటువంటి ఇది. ఇక వెలగపండు చాలా ఇష్టం. మామూలుగా జొన్న కంకులు చాలా ఇష్టం గణపతికి. సరే, గరకతో మనం ఎలాగో పూజ చేస్తాం.
రాళ్ళల్లో ఇవన్నీ ఇష్టం ఆయన. ఉమ్, ఉమ్, ఆ ఉండ్రాళ్ళు, కుడుములు ఉమ్, ఇవన్నీ కూడా ఆయనకు బాగా ఇష్టపూర్వకముగా తిని బొజ్జగణపయ్య అని పేరు. ఉమ్, బొజ్జ పొట్టబడుతుంది ఆయనకు. ఉమ్, ఆ పొట్టబడడం దేనికి అంటే బాగా తిండి ప్రియుడు. ఉమ్, ఏవి భోజన కనపడితే ప్రియుడు. అవి ఉమ్, ఆయనకు ఇష్టముగా తినేటువంటి ఇది. ఉమ్, సరే పులిహోర ఇవన్నీ కూడా మనము పొంగల్ చేస్తారు. ప్రేమతో ఉమ్, పొంగలి, తీపి వ్యవహారాలు అన్నీ చేసి ఉమ్, మహానివేదన అని పెట్టి చేసుకుంటాము. ఉమ్, దీనికంటే ముందు ఇంటి యజమాని తన పిల్లలను అందరినీ కూర్చోబెట్టుకునేసి ఉమ్, ఆయనకి ఇంకా ప్రీతికరమైనటువంటిది, మనకు ఇష్టముగా మనల్ని వెంటనే అనుగ్రహించేటువంటిది ఏమిటి అంటే, మన మీద మనము మొటిక్కాయలేసుకొనేసి గుంజీలు తీయటం. ఉమ్, ఉమ్, ఎందుకు? పార్వతీ పరమేశ్వరులకు ఆయనకు నమస్కారం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన ఇలా వంగలేకపోతే బొజ్జ అడ్డం వచ్చింది. ఉమ్, అడ్డం వచ్చినప్పుడు మరి పరమేశ్వరుడి నెత్తి మీద ఉండేటువంటి చంద్రుడు నవ్వటం. నవ్వాడు అని. ఉమ్, అందుకు కొంచెం ఆయన చిన్నపిల్లలకు ఏదైనా ఇస్తే అలుగుతారు కదా తల్లి. అవును. అలా అలగడము అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆయన ముందు మనమంతా కూడా ఇలా మొటిక్కాయలు వేసుకొని నెత్తి మీద రెండు ఇలా కొట్టుకొని ఇలా చెవులు పట్టుకొని గుంజీలు తీస్తే అబ్బా వాళ్ళు చెయ్యలేని పని మన ముందు అందరూ చేస్తున్నారు అంటే ఆయనకు ప్రీతి, ఉమ్, ఉమ్, పరమ సంతోషం. అందువలన అలా సంతోషంతో మన పిల్లలకు విద్యా బుద్ధులు ఉమ్, గణపతికి కాబట్టి గణపతిని ఆరాధించడం కనుక మనకు నేను ఇందాక చెప్పాను బుద్ధి, ఆ బుద్ధి సక్రమముగా సిద్ధించాలి అంటే ఉమ్, ఇవి రెండు జ్ఞానము పెంపొందించటానికి ఉమ్, గణపతి. మరి వ్యాస భగవానుడు అంతటి వాడు చెబుతూ ఉంటే వేదాలు రాసిండేది గణపతే రాసి, ఆ. మహాగణపతి కదా అంత రాయగలిగినటువంటి వాడు. అందుకే పిల్లలకి కూడా పూజలో కూర్చోబెట్టుకోవాలంటారు. అందుకనే వాళ్ళకు ప్రతి వాళ్లకు అవును. మనం హోంవర్క్ ఇచ్చి రాయి 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 అని చెబుతున్న కారణం ఏమిటి అంటే, ఒకటి వినటం, ఉమ్, విన్నది రాయటం, అవును. రెండవది రాస్తూ ఉన్నప్పుడు మననం చేయటము, ఉమ్, మూడవది అవుతుంది. ఉమ్, అందుకనే అందరూ కూడా ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి అని మనం చెప్తుంటాం. ఉమ్, ఉమ్, ఇప్పుడు వ్యాస భగవానుడు చెప్పాడు, ఈయన విన్నాడు, ఉమ్, విన్నది రాస్తూ ఉన్నాడు. రాసినప్పుడు అనుకుంటూ కదా రాస్తాడు. అవును. అందుకనే టీచర్లు అందరూ కూడా అనుకుంటూ రాయరా అంటే రాసింది మెదడులో ఉండిపోతుంది ఉమ్, అనేటువంటి భావనతో పిల్లలకు విద్యాబుద్ధులు చిన్నతనంలో పిల్లలకు కావాల్సింది ఏముందమ్మా? విద్యా బుద్ధులే కావాలి. వాళ్ళకు విద్యాబుద్ధులే కావాలి, సద్బుద్ధి కావాలి. అవును. సద్బుద్ధి, విద్య. ఉమ్, విద్య తన వశం కావాలి అంటే గణపతి ఆరాధన అవసరం. అందుకని ఉమ్, గణపతి దేవుడి దగ్గర ఇవన్నీ కూర్చొని ఉంటే ఇంటి ఇల్లాలు ఆ కావాల్సినవన్నీ సమన్వయం చేసి సర్ది ఇచ్చి ఉమ్, మహానివేదన కూడా ఇచ్చిన తర్వాత తీర్థప్రసాదాలు హారతి తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవడానికి కుటుంబం అంతా వస్తారు. ఓకే. ఒక్క వినాయకుడి వ్రతం మాత్రమే ఇంట్లో మగవాడు చేసుకోవాల్సినటువంటి, మిగతా వ్రతాలన్నీ కూడా ఆడవాళ్ళే ఆడవాళ్ళు చేస్తారు. చేసుకునేటువంటివే ఉంటాయి తల్లి. అవును. ఇది ప్రాధాన్యత. చాలా అంటే చాలా చక్కగా అసలు తెలియని విషయం చెప్పారు గురువుగారు. ఇప్పటివరకు నేను కూడా వినలేదు ఈ విషయాన్ని. మీలో ఎంతమందికి వినాయకుడి యొక్క వ్రత విశిష్టత తెలుసు? అలాగే ఇంట్లో యజమాని మాత్రమే ఈ వ్రతం ఆచరించాలి అన్న విషయం ఎంతమందికి తెలుసు? తెలుసుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేకపోతే అందరికీ తెలియచెప్పే క్రమంలో వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.